అందరికీ నమస్కారం. ఉత్కంఠభరితంగా సాగే కథల ప్రయాణం బేతాళ కథలకు స్వాగతం, సుస్వాగతం. బేతాళుడు చెప్పిన 5వ కథ విక్రమాదిత్యుడితో పాటు మనం కూడా విందామా? వారణాసి అనే సంపన్నమైన రాజ్యం. ఆ రాజ్యానికి యువరాజు వజ్రముక్తి. అతను అందగాడు, గుణవంతుడు, ఇంకా ధైర్యశాలి కూడా. అతని అత్యంత సన్నిహిత మిత్రుడు ఆ రాజ్యానికి దివాన్ గారి కుమారుడు. తెలివితేటలు, సమయస్ఫూర్తి, ప్రశాంతమైన ఆలోచనలతో ప్రసిద్ధి చెందిన యువకుడు. వారిద్దరి స్నేహం సాధారణం కాదు. వారు ఆత్మీయ సోదరుల్లా ఉండేవారు. ఒక ఆహ్లాదమైన ఉదయం ప్రకృతి సోయగాలు చూడటానికి వారిద్దరూ అడవిలోకి తమ గుర్రాల మీద బయలుదేరారు. ఎత్తైన చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు జారుతూ వచ్చాయి. కొమ్మలపై దాగిన పక్షులు మధురంగా కుహుకుహులాడుతూ ఉన్నాయి. అడవిలో పూల సువాసన గాలితో తేలుతూ ఉంది. అలా వెళుతూ వారు ఒక తామర చెరువు దగ్గరికి చేరుకున్నప్పుడు యువరాజు ఒక్కసారిగా ఆగిపోయాడు. నీటి ఒడ్డున అపూర్వ సౌందర్యంతో ఒక యువతి నిలబడి ఉంది. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది. కళ్లలో లోతైన మాధుర్యం, నడవడికలో సౌమ్యత కనిపించాయి. ఆమె ఉనికి అడవినంతా వెలిగిస్తున్నట్టుగా అనిపించింది. యువరాజు ఆమెను చూసిన క్షణమే ముగ్ధుడయ్యాడు. ఇంత అందమైన యువతిని అతడు ఎప్పుడూ చూడలేదు. ఆ క్షణంలో అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయాడు. ధైర్యం తెచ్చుకుని అతడు ముందుకు వచ్చి ఆ యువతిని తన వివరాలు అడగగా ఆ యువతి అతని వైపు చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఆమె పెదవులపై చిన్న చిరునవ్వుతో సైగలు చేసింది. మొదట ఒక తామర పువ్వును తీసుకుని తన గుండె దగ్గర పెట్టుకుంది. తర్వాత తన చెవిని మెల్లగా తాకింది. చివరగా పన్ను పీకుతున్నట్టుగా సంకేతం చేసింది. యువరాజు ఇంకేమైనా అడగక ముందే ఆమె వెనక్కి తిరిగి చెట్ల మధ్యగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. యువరాజు ఆశ్చర్యంతో ఆ యువతి చేసిన సైగలకి అర్థం ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని మిత్రుడు నవ్వుతూ ఆ యువతి చేసిన సైగలను కనిపెట్టే ప్రయత్నం చేశాడు. తామర అంటే పద్మం కనుక ఆమె పేరు పద్మావతి అయ్యుండొచ్చని, అలాగే చెవిని తాకింది కనుక చెవి అంటే కర్ణము, అందుకు తన ఊరు కర్ణపురం కావచ్చని, ఇంకా పన్ను పీకే సంకేతం అంటే బహుశా ఆమె తండ్రి దంతవైద్యుడు కావచ్చని వివరించాడు. ఇదంతా విన్న యువరాజు ముఖం ఆశతో వెలిగిపోయింది. ఆలస్యం చేయకుండా ఇద్దరు మిత్రులు కర్ణపురం నగరానికి బయలుదేరారు. అనేక రోజుల ప్రయాణం తర్వాత ఆ రాజ్యాన్ని చేరుకున్నారు. జాగ్రత్తగా వివరించి రాజ దంతవైద్యుని ఇంటిని కనుక్కున్నారు. మిత్రుడు చెప్పినట్టుగానే అక్కడే పద్మావతి నివసిస్తోంది. పద్మావతి మళ్లీ వజ్రముక్తిని చూసినప్పుడు ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె కూడా అతనినే తలుచుకుంటూ ఉంది. మృదువైన మాటలతో జరిగిన రహస్య సమావేశంలో వారి ప్రేమ మరింతగా వికసించింది. కొద్ది రోజులకే వజ్రముక్తి ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. పద్మావతి సంతోషంగా అంగీకరించింది. కాని విధికి మరో ప్రణాళిక ఉన్నది. పద్మావతి అందం గురించి వార్తలు కర్ణపురం అంతా వ్యాపించి చివరకు రాజు చెవికి చేరాయి. ఆసక్తితో రాజు ఆమెను సభకు పిలిచాడు. ఆమెను చూసిన క్షణమే అతడు ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యి ఆమెను వివాహం చేసుకో తలచాడు. ఆ వార్త వజ్రముక్తికి చేరగానే కోపంతో రగిలిపోయాడు. కత్తి దూసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని అతని తెలివైన మిత్రుడు అతన్ని ఆపి, ఇలాంటి సమయంలో కోపంగా కాకుండా యుక్తితో నడుచుకోవాలని అతనికి ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి మంత్రి కుమారుడు
దొంగవేషంలో రహస్యంగా పద్మావతి ఇంటికి వెళ్ళి ఆమె ఆభరణాల్లో కొన్ని దొంగిలించాడు. మరునాడు అతను సన్యాసి వేషం ధరించి రాజ్యసభకు వెళ్ళాడు. రాజుగారి ముందు నిలుచుని ఆ నగరంలో ఒక ప్రమాదకరమైన స్త్రీ ఉన్నదని, ఆమెతో ఘర్షణ పడ్డప్పుడు కొన్ని ఆభరణాలు చిక్కాయని, తాను ముందు రోజు దొంగలించిన నగలు చూపించాడు. ఆ నగలు పద్మావతివని తెలుసుకున్న రాజు ఆమెను వెంటనే రాజ్య బహిష్కరణ చేశాడు. పాపం, ఏ తప్పు చెయ్యకపోయినా పద్మావతికి శిక్ష పడడంతో ఆమె చాలా బాధగా ఏడుస్తూ కర్ణపురం నుండి బయటకు వచ్చేసింది. కాస్త దూరంలో వజ్రముక్తి పద్మావతి కోసం ఎదురు చూస్తూ ఆమె రాకను గమనించగానే తన దగ్గరకు వెళ్ళి తనను అక్కర చేర్చుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ ఘనంగా వారి వివాహం జరిగింది. రాజభవనమంతా సంగీతంతో మారుమ్రోగిపోయింది. అయితే ఈ కథ విన్నాక అసలైన దోషి ఎవరు? ప్రేమించిన యువరాజా, మోసం చేసిన మిత్రుడా, లేక ఆలోచన లేకుండా తీర్పు చెప్పిన రాజా? బాగా ఆలోచించి చెప్పు విక్రమా. తెలుసుగా, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది. జ్ఞానవంతుడైన రాజు విక్రముడు చెప్పిన సమాధానం, న్యాయాన్ని పరిరక్షించడం రాజధర్మం. ఆరోపణ యొక్క పూర్వాపరాలు ఇంకా ఆధారాలు ఏవీ చూడకుండా ఒక నిర్దోషిని శిక్షించిన కర్ణపురం రాజు అసలైన దోషి అన్న విక్రముని మాటలకు బేతాళుడు చాలా ప్రసన్నుడయ్యాడు. కాని అతను నోరు విప్పి మాట తప్పినందుకుగాను మళ్ళీ ఎగిరి మాయమైపోయాడు. విక్రమార్కుడు ఎలాగూ బేతాళుణ్ణి పట్టి తెచ్చే ప్రయత్నంలో ఉంటాడు. ఈలోపు మనం కాస్త విశ్రమించి మళ్ళీ 6వ కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. విశ్రమించడానికి వెళ్లే ముందు ఒక లైక్, షేర్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సైనింగ్ ఆఫ్. కథ కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.